హాయ్ అండి. మేమైతే కొన్ని కారణాల వల్ల ఇప్పుడున్న ఇంటినైతే వదిలేసి కొత్త ఇంటికైతే వెళ్తున్నాము అద్దె కోసము. ఇప్పుడైతే కొత్త ఇంటి దగ్గరికి వచ్చాము. చూడండి, ఈ ఇల్లు కూడా చాలా బాగుంది. ఒక హాలు, ఇంకా డబుల్ బెడ్రూమ్, వంటగది ఉంటుంది ఇక్కడ. ఇదైతే హాల్ అండి. సెల్ఫ్లు అయితే చాలా బాగా ఇచ్చారు. చాలా బాగుంది. అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఇది. ఇక్కడైతే వంటగది ఇచ్చారు. ఇదైతే బెడ్రూమ్ అండి. చాలా బాగుంటుంది ఈ ఇల్లు కూడా. అపార్ట్మెంట్లో ఫ్లాట్ కదా, ఇక్కడ దేవుడికి కూడా సపరేట్గా ఉంది. ఇంతకుముందు ఉన్నటువంటి ఇంట్లో దేవుడికి ఒక బాక్స్ కట్టించుకున్నాము. ఇదైతే వంటగది అండి. ఈ విధంగా వచ్చింది వంటగది అయితే. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. మేమైతే ఇప్పుడు ఈ ఇంట్లోకి అయితే మారుతున్నాము, కొత్త ఇంటికి. ఇంకా వేరే చోట ఇల్లు అయితే కట్టుకోవాలి. సొంత ఇంటి నుంచి అద్దెకు వచ్చాము కదా, మళ్ళీ సొంత ఇల్లు అనేది కట్టుకోవాలి కదా. అందుకోసమని మేము ఇక్కడ దాకా వచ్చాము. వంటగదిలో ఈ విధంగా ఇచ్చారు సెల్ఫ్లు. ప్లేట్లు, గిన్నెలు పెట్టుకోవడానికి ఈ విధంగా కబోర్డ్స్ అయితే ఇచ్చారు. మొత్తం కబోర్డ్ వర్క్ అయితే ఉంది. ఇంకా మనం ఇల్లు నీట్గా ఉంచుకునే విధంగా వంటగదిలో అన్ని కబోర్డ్స్ ఇచ్చారు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇది ఓపెన్ కిచెన్ అండి. చూడండి, బాత్రూంలో అయితే వెస్ట్రన్ కుండీ ఉంది. బెడ్రూమ్లో బాల్కనీలో ఉన్నటువంటి దాంట్లో మాత్రం ఇండియన్ ఇచ్చారు. 2 బాత్రూమ్లు ఇచ్చారు. ఒకటి కామన్ బాత్రూమ్, ఒకటి బెడ్రూమ్లో ఇచ్చారు. చూశారు కదా, బెడ్రూమ్లోంచి బయటకు వచ్చాకైతే ఇక్కడ దేవుడి గది ఉంది. దేవుడి కోసం కూడా, పూజ కోసం సపరేట్గా ఒక గది అయితే ఇచ్చారు. నాకైతే పూజ గది కూడా చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్రీగా ఇద్దరైతే కూర్చోవచ్చు. అంత పెద్దగా ఉంది ప్లేస్. చాలా బాగా అనిపించింది. పూజ గది దాటిన తర్వాత చిన్న బెడ్రూమ్ ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా, ఇందులో కూడా కబోర్డ్ వర్క్ బాగానే ఉంది. నీట్గా, చాలా నీట్గా ఉంది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. సబ్జలకు కూడా మొత్తం కబోర్డ్ వర్క్ అయితే సూపర్గా చేపించారు. ఇందులోంచి బయటికి వెళ్ళినప్పుడు మనకు వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. చూసారా, ఇక్కడ మొక్కలు పెట్టుకోవడానికి కూడా ఒక స్టాండ్ అయితే ఇచ్చారు. మట్టి కింద పడకుండా, మనం పోసిన నీళ్లు పడకుండా ఉండే విధంగా ఒక స్టాండ్ అయితే ఇచ్చారు. మనకు నచ్చినటువంటి పూల మొక్కలు కానీ, ఆకుకూరలు కానీ ఏదో ఒకటైతే ఇక్కడ పెట్టుకోవచ్చు. మనకు ఓపిక ఉన్నటువంటి ఏ చెట్టు అయినా పెట్టుకొని పెంచుకోవచ్చు. ఒక తులసి మొక్క, ఇంకా ఏమైనా పూల మొక్కలు పెట్టేసుకున్నామంటే పూజకు సరిపడా వచ్చేయగలవు. మనకు పూల మొక్కలే ఎందుకు అనుకున్నప్పుడు మనకు ఇంటికి సరిపడా ఆకుకూరలు పెట్టుకునేంత ప్లేస్ అయితే ఉంది అని అనిపించింది నాకు. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో.
చాలా బాగుంది కదా! నాకైతే బాగా నచ్చింది. మీకెలా అనిపించింది చెప్పండి. ఈ విధంగా అయితే ఉందండి ఇల్లు. మీకే విధంగా అనిపించిందో నాకైతే కామెంట్ బాక్స్‌లో ఒకసారి చెప్పండి. ఇది హాల్లోంచి బయటికి వంటగదిలోంచి బయటికెళ్ళినప్పుడు ఉన్నటువంటి బాల్కనీ. ఇక్కడ కూడా వెంటిలేషన్ చాలా బాగొస్తది. ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారు. చూస్తున్నారు కదా! ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది. ఇక్కడ నుంచి కూడా కావాల్సినంత వెలుతురు గాలి అయితే వస్తది. నాకైతే బాగా నచ్చింది. మీకెలా అనిపించింది కామెంట్ బాక్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.